వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఉత్తరాంధ్ర ఆకాశంలో ఒక సరికొత్త అధ్యాయం మొదలైంది. ఏళ్ల నిరీక్షణకి తెరపడింది. అభివృద్ధి ఆకాంక్షలకి కొత్త రెక్కలు వచ్చాయి. భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఒక అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయం ప్రారంభానికి వేదికైన ఈ కార్యక్రమం నిర్వహణ పరంగా, ఏర్పాట్ల పరంగా, ప్రజల భాగస్వామ్య పరంగా అత్యద్భుతంగా నిలిచింది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా విమానాశ్రయాన్ని ప్రారంభించి జాతికి అంకితం చేయడం ఈ కార్యక్రమానికి మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు గారు తదితర ప్రముఖుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమం ఉత్తరాంధ్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే వేడుకగా మారింది. విమానాశ్రయంలో అడుగుపెట్టిన క్షణం నుంచే ప్రధాని నరేంద్ర మోదీ దృష్టిని ఆకర్షించిన అంశం దాని ప్రత్యేక నిర్మాణ శైలి. ఆంధ్రప్రదేశ్ సంస్కృతి సాంప్రదాయాల్ని ప్రతిబింబించేలా రూపొందించిన టెర్మినల్ డిజైన్, అరకులోయల ప్రకృతి అందాలను గుర్తు చేసే అంతర్గత అలంకరణ, బంగాళాఖాతానికి ప్రతీకగా కనిపించే ఫ్లయింగ్ ఫిష్ థీమ్, ఇలా ప్రతి అంశంలోనూ స్థానికతకి, ఆధునికతకి ప్రాధాన్యం ఇచ్చారు. టెర్మినల్లో పర్యటించినటువంటి ప్రధాని నరేంద్ర మోదీ అక్కడ సాంకేతిక సదుపాయాల్ని, ప్రయాణికుల సౌకర్యాలని, పర్యావరణ అనుకూల విధానాల్ని పరిశీలించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత భద్రతా వ్యవస్థలు, ఆధునిక డిజిటల్ సదుపాయాలు, సోలార్ పవర్ వినియోగం వంటి అంశాలని అధికారులు ప్రధానమంత్రికి సమూలంగా వివరించారు. ఇక బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా సాగుతున్న ప్రయాణాన్ని ప్రశంసించారు. రాష్ట్రంలో మౌలిక వసతుల అభివృద్ధి, పోర్టుల విస్తరణ, బ్లూ ఎకానమీ, పారిశ్రామిక అభివృద్ధి మీద కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టిందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని ప్రస్తావిస్తూ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన నిరంతరం కృషి చేస్తున్నారని, పెట్టుబడులను ఆకర్షించేందుకు చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా ప్రధాని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్కు ఉన్న సహజ వనరులు, మానవ వనరులు, భౌగోళిక ప్రయోజనాలు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తాయని పేర్కొన్నారు. ఇక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన ప్రసంగంలో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రాధాన్యతను వివరించారు. కేవలం ఇది విమానాల రాకపోకలకు సంబంధించిన ప్రాజెక్టు మాత్రమే కాదని, ఉత్తరాంధ్ర ఆర్థిక వ్యవస్థను మార్చే ఒక కీలక కేంద్రంగా ఇది మారబోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక విశాఖను అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దే క్రమంలో ఏవియేషన్ హబ్, ఏవియేషన్ యూనివర్సిటీ, ఐటీ, ఫార్మా, టూరిజం రంగాల అభివృద్ధికి ఈ విమానాశ్రయం ఒక బలమైన పునాది అవుతుందని చెప్పారు. ప్రధాని మోదీ సహకారంతోనే ఈ భారీ ప్రాజెక్టును వేగంగా ముందుకు సాగిందని చంద్రబాబు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఇక కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన యువ నాయకుడిగా ఈ ప్రాజెక్టు బాధ్యతను, ప్రాధాన్యతను ఆయన వివరించారు. దేశంలో విమానయాన రంగం వేగంగా విస్తరిస్తున్న సమయంలో భోగాపురం వంటి అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయాలు ప్రాంతీయ అభివృద్ధికి సరికొత్త అవకాశాలు తెస్తాయని తెలిపారు. విమాన ప్రయాణం అంటే కేవలం ప్రయాణ సౌకర్యం మాత్రమే కాదని, ఇది పెట్టుబడులు, ఉద్యోగాలు, పర్యాటకం, వాణిజ్యానికి సరికొత్త మార్గాలను తెరుస్తుందని పేర్కొన్నారు. ఇక ప్రారంభోత్సవ కార్యక్రమం మొత్తం ఒక పండుగ వాతావరణాన్ని తలపించిందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. వేలాది మంది ప్రజలు తరలివచ్చి తమ ప్రాంతంలో జరుగుతున్న చారిత్రాత్మక ఘట్టానికి సాక్షులయ్యారు. సాంస్కృతిక ప్రదర్శనలు, తెలుగు సాంప్రదాయ కళారూపాలు, ప్రత్యేక అలంకరణలు, అతిథులకు ఘన స్వాగతం, ప్రతి అంశం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భద్రతా ఏర్పాట్ల దగ్గర నుంచి ట్రాఫిక్ నిర్వహణ వరకు అధికారులు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభం కేవలం ఒక భవన నిర్మాణం, దాని ప్రారంభోత్సవం మాత్రమే కాదు. ఇది ఒక ప్రాంత భవిష్యత్తుకి ప్రారంభం. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం ఈ ప్రాంతాల ఆర్థిక అభివృద్ధికి ఇది కొత్త ఊతం ఇవ్వనుంది. పెట్టుబడులు రావడానికి, ఉద్యోగ అవకాశాలు పెరగడానికి, అంతర్జాతీయ కనెక్టివిటీ మెరుగుపడడానికి ఈ విమానాశ్రయం కీలకమైనటువంటి పాత్ర పోషించనుంది. ఒకవైపు అత్యాధునిక సాంకేతికత, మరోవైపు తెలుగు సంస్కృతికి ప్రతిబింబం, ఒకవైపు ప్రధానమంత్రి ప్రశంసలు, మరోవైపు రాష్ట్ర నాయకత్వం ఆశలు, ప్రజల ఆనందోత్సాహాల మధ్య భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం ఒక అద్భుతమైన దృశ్య కావ్యంలా నిలిచిపోయింది. ఇది కేవలం ఒక విమానాశ్రయం కాదు, ఉత్తరాంధ్ర భవిష్యత్తుకు వేసిన అభివృద్ధి రన్వే. అయితే ముగింపుగా చాలామంది దీని మీద ఒక కామెంట్ చేస్తున్నారు. ఇంకేముంది, విశాఖపట్నం ఎయిర్పోర్ట్ అనేది ఒక జ్ఞాపకంగా మిగిలిపోతుంది అనేది. దయచేసి ఆ జ్ఞాపకం అనేటువంటి పదాన్ని ప్రతి ఒక్కళ్ళు వెనక్కి తీసుకోవాలి. ఎందుకు అనంటే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ అది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాదు. అది కేవలం మన ఏవియేషన్ మినిస్ట్రీ అండర్లో ఉండేటువంటి ఎయిర్పోర్ట్ కాదు. ఐఎన్ఎస్ డేగా అండర్లో ఉన్నటువంటి ఒకానొక ఎయిర్పోర్ట్. అక్కడ రాత్రిపూట విమానాలు దిగాలి అంటే అనేక భద్రతా కారణాలు, కొన్నిసార్లు పర్మిషన్స్ ఇవ్వకుండా ఉండడాలు, ఇవన్నీ జరిగాయి. కేవలం ఇండియన్ నేవల్ వాళ్ళు చేసినటువంటి రిక్వెస్ట్ ప్రకారమే. సో ఇప్పుడు
ఈస్టర్న్ నావల్ కమాండ్ ఏదైతే తూర్పు నావికా దళం ఉందో భారతదేశానికి, దానికి ప్రధానమైనటువంటి ఒక విమానాశ్రయంగా అది మారబోతోంది. సో అది అభివృద్ధికి అడ్డం పడేది కాదు, లేదంటే ఒక జ్ఞాపకంగా మిగిలిపోయేది కాదు. రక్షణ పరంగా భారతదేశానికి చాలా కీలకంగా నిలిచేటువంటి వన్ ఆఫ్ ది ఎయిర్పోర్ట్ ఫెసిలిటీ. సో జ్ఞాపకం కాదు, భారతదేశ భద్రతకి ఒక పునాది రాయి లాంటిది. అందువల్ల జ్ఞాపకం అనుకోద్దు. భోగాపురం అనేది మొత్తం ఉత్తరాంధ్రకు సంబంధించి ఇప్పుడు సరికొత్త రన్వే అయితే, విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఏదైతే ఉంది ఇప్పటిదాకా అనుకున్నది, ఇప్పుడు అది భారత నావికా దళానికి ఒక కీలకమైనటువంటి స్థావరంగా మారబోతోంది, ద ప్రొటెక్టర్. అందువల్ల అది జ్ఞాపకం కాదు, నిరంతరం పనిచేసేటువంటి ఒక సైనికుడిగానే మనం భావించాలి. ఎనీవే, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలందరికీ కూడా అభినందనలు. మనం ఇంకొక మైలురాయిని చేరుకున్నాం, ఒక సరికొత్త ఫెసిలిటీని ఏర్పాటు చేసుకున్నాం. తద్వారా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అభివృద్ధిని పరుగులెత్తించేటువంటి క్రమానికి మరి ఒక మార్గాన్ని మనం నిర్మించుకున్నాం. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.